కొత్తపల్లి సుబ్బారాయుడు నిన్నటి వరకు కూడా కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి కొత్తపల్లి సుబ్బారాయుడు ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి అన్నప్పుడు ముందే చెప్పాను కదా నిన్నటి వరకు ఉన్నారని. అంటే ఇప్పుడు రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారు ఏంటి అన్నప్పుడు తెలిసిందే కదా, ఆయన రాజకీయ నాయకుడు. ఆయన కావచ్చు, ఇంకో రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు కాక, ఆయనకి కేటాయిస్తా అన్న చోట సీటు కేటాయించకపోయినా, ఆయన అడిగిన చోట సీటు ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఏం చేస్తారు, అసంతృప్తి ఏదో ఒక విధంగా వెలుబుచ్చుతూనే ఉంటారు. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు మన కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా ఏం చేశారంటే నెమ్మదిగా కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అదే విధంగా ఆయన వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా టీడీపీ పార్టీ కార్యకలాపాల్లో వేలు పెట్టొద్దని చెప్పారు. ఎందుకయ్యా అంటే టీడీపీ నుంచి ఆయన వేరే పార్టీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వేరే పార్టీ ఏంటి అన్నప్పుడు 2014లో ఆయన పోటీ చేసిన వైసీపీ అంటే కాదంటే కాదు. మరి 2009లో ఆయన పోటీ చేసినటువంటి ప్రజారాజ్యం అంటే అసలు ఆ పార్టీయే లేదు. మరి ఇప్పుడు ఎటు చూస్తున్నారు ఏంటి అన్నప్పుడు మీరు ఏదైతే ఊహించారో అదే నిజం. ఏంటంటే ఆయన చూస్తున్నది జనసేన వైపు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమో మా పార్టీ ఫ్రెష్ గా ఎవరైతే ప్రజాక్షేత్రంలోకి వస్తారో వారికి సీట్లు ఇస్తామని చెబుతూనే మరలా వేరే పార్టీల్లో ఎవరైతే సీట్లు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి ఇక్కడ సీట్లు కేటాయిస్తున్నారు. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు నంద్యాల ఎంపీగా ఉన్నటువంటి ఎస్పీవై రెడ్డి కావచ్చు, అదే విధంగా అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే టీడీపీ వాళ్ళు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, ఇలా చూసుకుంటూ పోయినప్పుడు చాలా మందికి సీట్లు ఇస్తున్నా సరే ఇంకొంతమందికి మాత్రం రాజకీయ శరణార్థులకే ఇక్కడ సీట్లు కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా ఆయన సామాజిక వర్గం వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు నిన్న కాక మొన్న జనసేనలో చేరినటువంటి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కావచ్చు, ఆయన దాదాపు టీడీపీకి వెళ్తున్నారని అంత ప్రచారం జరిగింది. అది కూడా విశాఖపట్నం ఏరియాలో. కానీ ఆయన టీడీపీకి వెళ్లలేదు, జనసేనకే వచ్చారు. ఆ ప్రచారం ఎవరైతే చేశారో టీడీపీ మేమైతే కాదు, మాకు తెలియదు, అదంతా ఎవరో చేశారో నాకు సంబంధం లేదని సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ అంటూనే ఉన్నారు. సో కొత్తగా ఆయన వేరే చోట నుంచి పోటీ చేశారంటే అది కూడా కాదు, విశాఖ ఎంపీ సీట్ కి ఆయన పోటీ చేయబోతూ ఉన్నారు. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏదన్నా లోపాయికారి ఒప్పందం కుదిరిందా ఎవరితో, టీడీపీ వాళ్ళతో జనసేనకి, లేకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాల్సినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆ రాజకీయంగానే అడుగులు ముందుకు వేస్తూ వెళుతున్నారా, ఇవన్నీ తేలాల్సి ఉంది. ఏది ఏమైనా కావచ్చు కాక 2009లో ప్రజారాజ్యం, 2014లో వైసీపీ, ఆ తర్వాత టీడీపీ, ఆ తర్వాత కాపు కార్పొరేషన్ చైర్మన్, ఇన్ని చేసినటువంటి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రస్తుతం నర్సాపురం టికెట్ అడిగారట. నర్సాపురం టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన్ని పక్కన పెట్టారట. దీంతో మనస్తాపం చెందినటువంటి ఆయన నెమ్మదిగా పార్టీ మారేసి ఏ పార్టీ వైపు వెళ్దామని ఆలోచిస్తూ ఉన్నారంట. ఆల్మోస్ట్ జనసేన తరఫునే ఆయన పోటీ చేస్తారని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఒక మాట తేల్చాల్సి వస్తే అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీలైనా సరే అధికారం కావాలి, గుర్తింపు కావాలి, అదే విధంగా గెలిచే అభ్యర్థులే వాళ్ళ తరఫున పోటీ చెయ్యాలి.